డూడూతో సీసా ఆడుకుందాం. ట్రాఫిక్ లైట్, లిటిల్ స్ట్రాబెర్రీ, ఎలా ఉన్నారు మీరు? ఇవాళ మీరు పార్క్ లో ఏం ఆడుకుంటారు? ఇది అయితే ఒక సీసా. పదండి వెళ్ళి ఆడుకోండి. పదండి వెళ్దాం. హాయ్ డూడు, ఎలా ఉన్నావు? ఏంటి, నువ్వు కూడా ట్రాఫిక్ లైట్ తో లిటిల్ స్ట్రాబెర్రీతో ఆడుకోవాలనుకుంటున్నావా? మరి నువ్వు వెళ్ళి ఆడుకోవచ్చు కదా. లిటిల్ స్ట్రాబెర్రీ, నువ్వు అలా చేయకూడదమ్మా. దానితో దెబ్బ తగలచ్చు. ట్రాఫిక్ లైట్, ఏంటి నువ్వు బానే ఉన్నావు కదా? తను సరిగ్గానే ఉన్నాడు. ఏంటి నువ్వు మోయగలవా? అయ్యయ్యో, సీసో అయితే కదలటం కూడా లేదు. అరే ట్రాఫిక్ లైట్, నువ్వు కూడా ట్రై చేసి చూడు. ఇప్పుడు మీరు డూడూతో ఎలా ఆడుకుంటారు? ఆలోచించండి. అనిపిస్తుంది మనకి సహాయం కావాలి అని. క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్, మాకు సహాయం చెయ్యు క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ మాకు ఎప్పుడు టూల్స్ తెస్తూ ఉంటారు, ఇంకా సహాయం చేస్తూ ఉంటారు. ఇవాళ ఏం టూల్స్ ఉన్నాయి మా కోసం? ఒక స్ప్రింగ్, ఒక ఎలిఫెంట్, ఇంకా ఒక స్క్రూ డ్రైవర్. ఏంటి మీరంతా ఆలోచించేసుకున్నారా? పదండి సెలెక్ట్ చేద్దాం. అనిపిస్తుంది లిటిల్ స్ట్రాబెర్రీకి ముందుగా వెళ్ళాలి అని. తను ఒక ఎలిఫెంట్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. లిటిల్ స్ట్రాబెర్రీ ఏనుగుతో సీసా మీద ఆడుకోవాలనుకుంటున్నాడు. ఏంటి, అది కరెక్ట్గా అనిపిస్తుందా? డూడు అయితే చాలా మీదకు వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడైతే తను సీసాని పట్టుకోలేకపోతున్నాడు. అనిపిస్తుంది ఈ పని జరగదు అని. ఏనుగు బరువు అయితే చాలా ఎక్కువగా ఉంది డూడు కోసం. డూడు, ఇప్పుడు నువ్వు ట్రై చేసి చూడు. నువ్వేది సెలెక్ట్ చేసుకున్నావు? నువ్వు ఒక స్ప్రింగ్ సెలెక్ట్ చేసుకున్నావు అన్నమాట. దానితో సీసా కదిలిపోతుంది అనుకుంటా. పద చూద్దామా. అయ్యయ్యో, దానితో కూడా పని జరగలేదు. ఇప్పుడు ఇంకా చివరి అవకాశం. ట్రాఫిక్ లైట్, నువ్వు ఒకసారి ట్రై చేసి చూడు. స్క్రూ డ్రైవర్, దానితో ఏం చేస్తావు? ట్రాఫిక్ లైట్, నువ్వు స్క్రూని ఎందుకు లూజ్ చేస్తున్నావు? ఏం చేశావు? మాకు ఏమీ కనిపించట్లేదు. అయిపోయింది. ట్రాఫిక్ లైట్ అయితే చేసి చూపించాడు. భలే భలే. ఇప్పుడు మనమంతా కలిసి సీసాతో చాలా బాగా ఆడుకోవచ్చు. మళ్ళీ కలుద్దాం పిల్లలు.
చూడండి, అక్కడ ఒక వీడ్ ఉంది. తొందరగా తొలగించండి దాన్ని. ఈ వీడ్ చాలా కొత్తగా ఉంది కదా. రూబీ, ఇక్కడ నుంచి దాన్ని తీసేద్దాం.